భాగ్యనగరం నడిబొడ్డున ఎంజీబీఎస్, హైకోర్టు, ఉస్మానియా దవాఖానా ఇలా వేలాది మంది సంచరించే ప్రాంతంలో కబ్జాలు యథేచ్ఛగా కొనసాగాయి. మూసీనది గర్భంలో సుమారు 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి రోడ్డుకు సమాంతరంగా చేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. వాహనాల పార్కింగ్, పండ్లు నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల ఏర్పాటుతో పాటు నర్సరీ పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాల్ని హైడ్రా మెరుపు వేగంతో తొలగించింది. చాదర్ఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణల్ని తొలగించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 9.5 ఎకరాల భూమిని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. షెడ్లు వేసుకుని నివాసముంటున్న వారి విషయంలో ఇబ్బంది లేకుండా హైడ్రా జాగ్రత్త పడింది. మూసీ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ఈ ఆక్రమణల్లో కొందరు వ్యక్తులు కోర్టు ఆదేశాన్ని సైతం లెక్క చేయకుండా కబ్జాలు కొనసాగించారు. తికారం సింగ్ 3 ఎకరాలు, పూనం చాంద్ యాదవ్ ఎకరన్నర, జయకృష్ణ 5.5 ఎకరాల మేర ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. వీరిపై గతంలోనే కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ కబ్జాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించి వెంటనే ఆక్రమణల్ని తొలగించాలని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు పెట్టారు. అయినా పోలీసు కేసులు, కోర్టును లెక్క చేయకుండా కబ్జాల్ని కొనసాగించారు. ఈ ఆక్రమిత ప్రాంతాల్ని ప్రధానంగా వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించారు. ఒక్కో వాహనానికి రోజుకు 300 వరకు వసూలు చేసి బస్సులు, లారీల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది. పండ్లు నిల్వ చేసే ఫ్రీజర్లు, నర్సరీలు, చిన్నపాటి కార్యాలయాలు సైతం ఇక్కడ నిర్మించారని గుర్తించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని నిర్ధారించారు. ఈ ఆక్రమణలో రాత్రికి రాత్రి జరిగినవి కావు. నిజాం కాలంలో మూసీ నదికి రాతితో కట్టిన రిటైనింగ్ వాల్ స్పష్టంగా ఉన్నప్పటికీ 20 మీటర్లకు పైగా నదిని మట్టితో నింపి రోడ్డుకు సమాంతరంగా మార్చేశారని హైడ్రా గుర్తించింది. వందలు, వేలాది బస్సులు, లారీల్ని పార్కింగ్ కోసం వినియోగిస్తుండగా వాటిని హైడ్రా ఖాళీ చేయించింది. ఉన్నపళంగా అధికారులు ఇలా చేస్తే వాహనాల్ని ఎక్కడ నిలిపి ఉంచాలని యజమానులు కోరుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ఆక్రమణల్ని తొలగించిన హైడ్రా చర్యల్ని స్థానికులు అభినందించారు. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నది పునరుజ్జీవనానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.